ఆమేన్. రాత్రి వేళ కూడా వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథములోంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున ఏమి అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేయును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేయుదును. కదా, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, నా నామం పేరిట మీరు ఏది అడిగినను నేను దాన్ని ఇస్తాను. స్తోత్రం చెప్పండి. ఇస్తాను. నేను నా నామం పేరిట అడగండి. నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో కూర్చుని నా సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నా నామం పేరిట మీరు ఏది అడుగుతారు అడగండి, నేను ఇస్తాను. ఆయన ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. ఆయన మనం ఏది అడిగినా ఆయన మనకు ధారాళముగా ఇచ్చే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. అందుకే ఆయన అంటాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. నన్ను ఏదో అడుగు. ఎలా అడగాలి చెప్పండి? ఎలాగ అడగాలి? ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ ఆయన అడగాలి. ఆయన అడిగినప్పుడు మనలో ఉన్న పరిపూర్ణతను బట్టి ఆయన మన పక్షమున బలమైన కార్యాలు చేస్తాడు. నన్ను అడగండి. తండ్రి మహిమపరచబడాలి అంటే నన్ను అడగండి. నా నామం పేరిట అడగండి. మీరు ఏ నామం పేరిట అడిగిన కార్యాలు జరగవు. ఈ భూమి మీద ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో కార్యాలు జరగవు, ఏ నామములో అద్భుతాలు జరగవు, ఏ నామములో స్వస్థతలు జరగవు. ఏ నామములో జరుగుతాయి అంటే యేసుక్రీస్తు నామములోనే స్వస్థత. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములోనే కార్యాలు, ఆయన నామములోనే అద్భుతాలు. అందుకే బిడ్డలారా, మనం ఏది అడిగినా తండ్రి మహిమపరచబడాలంటే ముందు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? అడగాలి. మనకేది ఇష్టం అడగాలి, మనకేం కావాలో అడగాలి, మనకేది అవసరం అడగాలి. ఈ 3 దినాలు ఉపవాస కొడుకులకు వచ్చిన మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఏం అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ మీ హృదయములో పుట్టే ప్రతి ఆలోచన ఎరిగి ఉన్నవాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనకు తెలుసు ఏ ఉద్దేశంతో మందిరానికి వచ్చావో, ఏం అడుగుతున్నావో దేవుణ్ణి. నీ మనసులో ఉన్న తలంపులేంటో, నీ మనసులో ఉన్న బాధ ఏంటో, నీ మనసులో ఉన్న కష్టం ఏంటో, నీ మనసులో ఉన్న సంతోషం ఏంటో, నువ్వేం చెప్పాలని వస్తున్నావో, ఏం అడగాలని వస్తున్నావో, ఏం కావాలని వస్తున్నావో, ఏది కోరుకుంటున్నావో నీ అంతరంగము నెరిగిన వాడు ప్రభు అయిన యేసు. ఆయనకు తెలుసు. మనం కూర్చుంటే చాలు మన మనసులో ఉన్నదంతా చెప్పగలిగిన వాడు ఆయన్ని. ఒకసారి బస్ స్టాండ్లో ఒకడు పేపర్ల ముందు వేసుకుని ఏమన్నాడు తెలుసా? రండి, మీరు ఇది అడిగితే చెప్తానండి నేను, రండి అని పేపర్ ముక్కలు, న్యూస్ పేపర్లు, అన్ని పేపర్ ముక్కలు ఉన్నాయి వాడి దగ్గర. ఇంత దస్తా ఉంది. ఏం చెప్తావా అన్నాను. మీరేం అడుగుతారు అన్నాడు. నేను అడిగింది చెప్తావా అన్నాడు. మీరు అడిగేది చెప్తాను, అడగంది కూడా చెప్తాడు. అంటే జరిగింది చెప్తాడంట, జరగబోయేది కూడా. జరిగింది చెప్తాడు, జరగబోయేది చెప్తాడు, జరిగిపోయింది కూడా చెప్తాడంట. జరిగేది చెప్తాడు, జరగపోయింది చెప్తాడు, జరగబోయేది చెప్తాడంట. ఓరి నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఏంటి అన్న. అవునండి నేను చెప్తాను. ఎంతకన్నాను? నీ ఆధారం అంత ఇయ్యేగా అన్న. ఏంటి అయ్యి? పేపర్ బుక్కులు. నువ్వేం చెప్తావు? నువ్వేమన్నా అనంత జ్ఞానివా? నువ్వేమన్నా అనంత జ్ఞానివా? నీకంటే చెప్పగలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన